మహాభారత సంగ్రామంలో ఎందరో మహాయోధులున్నారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నాడు. అంటే విజయం వారిదే, రక్షణ కూడా వారిదే. కానీ కేవలం 16 ఏళ్ల వయసులోనే హేమాహేమీలను గడగల్లాడించిన ఒకే ఒక వీరుడు అభిమన్యుడు. 16 ఏళ్ల బాలుడిని చంపడానికి 7 మహారథులు ఏకం కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు అభిమన్యుల్లో దాగి ఉన్న ఆ రాక్షసాంశ ఎవరిది? అభిమన్యుణ్ణి అత్యంత కిరాతకంగా చంపబడుతున్నప్పుడు సర్వశక్తిమంతుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మౌనంగా ఎందుకు ఉండిపోయాడు? తన ప్రాణ సమానమైన మేనల్లుణ్ణి రక్షించడానికి శ్రీకృష్ణుడు ఎందుకు రాలేదు? అభిమన్యుడు మరణం వెనక ఉన్నది ద్రోణాచార్యుడి వ్యూహమా, లేక ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆడే నాటకమా? చంద్రుడికి అభిమన్యుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఇన్ని ప్రశ్నలకు సమాధానం మరియు మహాభారతంలోని అత్యంత వివాదాస్పదమైన, ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సాధారణంగా అభిమన్యుడు ఎవరు అని అడిగితే అర్జునుడు మరియు సుభద్రల కుమారుడు అని చెప్తారు. కానీ పురాణాల లోతుల్లోకి వెళ్తే 2 విభిన్నమైన కథలు వినిపిస్తాయి. మొదటిగా పురాణాల ప్రకారం అభిమన్యుడు సాక్షాత్తు చంద్రుడు కుమారుడైన వర్చస్సు అవతారం. భూమిపై అధర్మాన్ని నాశనం చేయడానికి, ధర్మాన్ని స్థాపించడానికి దేవతలు చంద్రుడు కుమారుడైన వర్చస్సును పంపమని చంద్రుణ్ణి అడుగుతారు. కానీ చంద్రుడు తన కుమారుణ్ణి పంపడానికి ఏమాత్రం ఇష్టపడడు. విధిని తప్పించలేక ఒక నిబంధన కూడా విధిస్తాడు. నా కుమారుడు కేవలం 16 ఏళ్ళు మాత్రమే భూమిపై జీవించి ఉంటాడు అని ఒక షరతును పెడతాడు. అందుకే అభిమన్యుడు అంత చిన్న వయసులోనే వీరమరణం పొందాడు. అభిమన్యుడి జననం ఒక దైవ సంకల్పం. పూర్వం సుభద్రాదేవి గర్భం దాల్చిన సమయంలో అర్జునుడికి యుద్ధ నైపుణ్యాల గురించి, యుద్ధ వ్యూహాల గురించి వివరించమని అడుగుతాది. యుద్ధ వ్యూహాల్లో భాగంగా అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహం గురించి వివరిస్తున్నప్పుడు గర్భంలో ఉన్న అభిమన్యుడు దాన్ని శ్రద్ధగా వింటాడు. పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో విన్న తర్వాత సుభద్రాదేవి నిద్రపోవడంతో బయటకు ఎలా రావాలో అర్జునుడు వివరించడు. మానసిక శాస్త్రం ప్రకారం గర్భంలో ఉన్న శిశువు బయట శబ్దాలను గ్రహించగలదని చెప్పడానికి ఇదొక నిదర్శనం. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అభిమన్యుడు ద్వారకాలో శ్రీకృష్ణుడు మరియు బలరాముడి పర్యవేక్షణలో పెరుగుతాడు. ప్రద్యుమ్నుడి వద్ద యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు. విరాట పర్వంలో పాండవుల అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విరాట రాజకుమార్తె అయిన ఉత్తరతో అభిమన్యుడి వివాహం జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు అర్జునుడిని సంసక్తులు యుద్ధం నుండి దూరంగా తీసుకుని వెళ్తారు. ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని రచించాడు. ఆ సమయంలో పద్మవ్యూహాన్ని ఛేదించే శక్తి పాండవుల్లో కేవలం అభిమన్యుడికి మాత్రమే ఉంటుంది. ధర్మరాజు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, మహారాజా, లోపలికి వెళ్ళడం నాకు తెలుసు, తండ్రి బాధ్యతను నేను నిర్వర్తిస్తాను అని ధర్మరాజు అనుమతి తీసుకొని అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాడు. పద్మవ్యూహం కేవలం సైనికుల వరుస కాదు, అది తిరుగుతున్న ఒక మహాచక్రం లాంటిది. లోపలికి వెళ్ళిన కొద్దీ మనుషులు అలా మారుతూనే ఉంటారు. అక్కడ జరిగింది యుద్ధం కాదు, ఒక మరణకాండ. దుర్యోధనుడి కొడుకును, లక్ష్మణ కుమారుణ్ణి అందరూ చూస్తుండగానే అభిమన్యుడు సంహరిస్తాడు. కర్ణుడు, శల్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ వంటి మహారథులను ముప్పతిప్పలు పెడతాడు. ఎవరూ అభిమన్యుణ్ణి ఆపలేకపోతారు. అప్పుడు కౌరవులందరూ ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ధర్మబద్ధంగా అభిమన్యుని ఓడించడం సాధ్యం కాదు అని భావించి పాండవులను అభిమన్యుడి నుంచి దూరంగా తీసుకొని పోయారు. సైంధవుడు శివుడు వరం వల్ల మిగిలిన పాండవులను లోపలికి రాకుండా అడ్డుకుంటాడు. అభిమన్యుడు ఒంటరివాడవుతాడు. యుద్ధ నియమాలను పక్కన పెట్టి 7 మహారథులు, అదే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఒకేసారి అభిమన్యుడిపై దాడి చేస్తారు. కర్ణుడు వెనక నుండి విల్లు విరిచేస్తే ద్రోణుడు రథాన్ని కూల్చేస్తాడు.
సైంధవుడు మిగిలిన పాండవులను అడ్డుకుంటాడు. విల్లు విరిగిపోయింది, రథం కూలిపోయింది, గుర్రాలు చనిపోయాయి, చేతిలో ఆయుధం లేదు, ఒంటి నిండా గాయాలు. కానీ అభిమన్యుడు పారిపోలేదు. రథచక్రాన్ని ఆయుధంగా చేసుకొని పోరాడుతూ 7 మహారథులను ఎదిరించాడు. చివరికి దుశ్శాసనుడు కుమారుడు కథతో తలపై బాదడంతో అభిమన్యుడు నేలకొరిగాడు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, అంతా తెలిసిన శ్రీకృష్ణుడు కావాలనే అభిమన్యుడిని రక్షించలేదు. ఎందుకంటే అభిమన్యుడు మరణం జరిగితేనే అర్జునుడు కౌరవులపై కనికరం లేకుండా యుద్ధం చేస్తాడు. అభిమన్యుడు మరణంతోనే యుద్ధంలో నియమాలన్నీ అంతమయ్యాయి. తద్వారా పాండవులు కౌరవులను అధర్మంగా చంపడానికి మార్గం సులువవుతుంది. చంద్రుడు షరతు ప్రకారం తన కుమారుడికి 16 ఏళ్ళు అవ్వడంతో అభిమన్యుడు మరణం కురుక్షేత్రంలోనే జరిగింది. మరొక కథనం ప్రకారం అభిమన్యుల్లో రాక్షసాంశ ఉందనే కథనం ప్రధానంగా వినిపిస్తుంది. అది వ్యాసభారతంలో కాకుండా ప్రధానంగా జానపద మహాభారతం మరియు కొన్ని స్థానిక పురాణాల్లో, ముఖ్యంగా దక్షిణాది ప్రచారాల్లో ఉన్న గాథల్లో కనిపిస్తుంది. అభిమన్యుల్లో కూడా ఒక రాక్షసాంశ ఉందని, అందుకే శ్రీకృష్ణుడు అభిమన్యుణ్ణి కాపాడలేదని కూడా అంటారు. శ్రీకృష్ణుడు ఎదిరించిన శక్తివంతమైన రాక్షసులలో కాలయావనుడు ఒకడు. కాలయావన్ని శ్రీకృష్ణుడు నేరుగా చంపలేక ముచుకుండుడి కంటి మంటలతో భస్మం చేయిస్తాడు. ఆ సమయంలో కాలయావనుడి రాక్షస శక్తులను కృష్ణుడు ఒక డబ్బాలో బంధించి భద్రపరుస్తాడు. అలానే మరొక కథనం ప్రకారం కంసుని చంపిన తర్వాత అతనిలో ఉన్న రాక్షస శక్తులను కృష్ణుడు ఒక డబ్బాలో బంధించాడని ప్రచారం ఉంది. ఏదేమైనా శ్రీకృష్ణుడు భద్రపరిచిన ఆ చిన్న డబ్బాలో కాలయావనుడు లేక కంసుడి యొక్క రాక్షస శక్తులు ఉన్నాయి. ఒకానొక సమయంలో శ్రీకృష్ణుడు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ డబ్బాను గట్టు మీద పెట్టి వెళ్తాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సుభద్ర ఆ డబ్బాను చూసి కుతూహలంతో తెరవగా ఆ రాక్షస శక్తులు నేరుగా ఆమె గర్భంలోకి ప్రవేశిస్తుంది. తద్వారా ఆమె గర్భంలో ఉన్న అభిమన్యుడికి ఆ రాక్షస అంశ లభిస్తుంది. అందుకే సుభద్ర గర్భం దాల్చిన సమయంలో అర్జునుడికి యుద్ధ నైపుణ్యాల గురించి, యుద్ధ వ్యూహాల గురించి వివరించమని అడుగుతాదని, సుభద్ర ఆ విద్య వింటున్నప్పుడు నిద్ర వచ్చేలా చేసింది శ్రీకృష్ణుడే అని ఒక కథనం కూడా ఉంది. ఎందుకు? ఒకవేళ ఆ రాక్షస అంశ ఉన్న అభిమన్యుడు యుద్ధంలో గెలిచి తర్వాత కాలంలో రాజ్యపాలన చేస్తే అతనిలోని ఉన్న రాక్షస గుణాలు బయటపడి ప్రపంచానికి కీడు చేస్తాయని శ్రీకృష్ణుడు ముందే భావిస్తాడు. అందుకే పద్మవ్యూహం నుండి బయటపడే విద్యను అభిమన్యుడు వింటున్నప్పుడు శ్రీకృష్ణుడు కావాలనే సుభద్రను నిద్రపుచ్చాడని లేదా అక్కడ నుండి అర్జునుడిని తీసుకెళ్లాడని చెప్తారు. అందుకే ఆ విద్య అభిమన్యుడికి అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఆ రాక్షస అంశ వల్లే అభిమన్యుడు అంతటి భయంకరమైన పరాక్రమవంతుడు అయ్యాడని అంటారు. అభిమన్యుడు అత్యంత శక్తివంతుడు. అర్జునుడి కంటే కూడా వేగంగా బాణాలు వేయగలడు. అతడు బతికి ఉంటే ధర్మరాజు తర్వాత రాజు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అతనిలో రాక్షసాంశ ఉంటే ధర్మరాజ్య స్థాపన జరగదు. అందుకే శ్రీకృష్ణుడు మౌనంగా ఉండిపోయాడనేది ఈ జానపద కథల సారాంశం. యుద్ధంలో అభిమన్యుడు చిక్కుకున్నప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని రక్షించకపోవడానికి కారణం ఆ రాక్షస శక్తిని కురుక్షేత్రంలోనే అంతం చేయాలనేది ఆయన సంకల్పం. అయితే ప్రామాణిక పురాణాల వ్యాసభారతం ప్రకారం మరియు విష్ణు పురాణం ప్రకారం పైన చెప్పిన కథకు ఆధారాలేమీ లేవు. ప్రామాణికంగా నమ్మే కథ మాత్రమే ఇది. అభిమన్యుడు మరణించాక కృష్ణుడు తన సోదరి సుభద్ర దగ్గరకు వెళ్ళి ఏడ్చాడు. అది దేవుడు ఆడిన నాటకమా లేక మేనల్లుడిపై ఉన్న ప్రేమానా ఎవరికీ తెలియదు. అభిమన్యుడు చనిపోయే సమయానికి ఉత్తర గర్భవతి. అశ్వత్థామ బ్రహ్మోషిర నామకాస్త్రాన్ని ప్రయోగించి అంటే బ్రహ్మాస్త్రం ప్రయోగించి ఉత్తర గర్భాన్ని నాశనం చేయాలని చూసిన శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో పెరుగుతున్న ఆ బిడ్డను రక్షించాడు. అభిమన్యుడు ఉత్తర కుమారుడే పరీక్షిత్ మహారాజు. ఆయనే కలియుగ ప్రారంభంలో పాండవుల వంశాన్ని నిలబెట్టినవాడు. కానీ ఒకటి మాత్రం నిజం, మహాభారతంలో అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు గొప్ప వీరులే కావచ్చు, కానీ
16 ఏళ్ల వయసులో ప్రపంచం గర్వించే వీరులతో ఒంటరిగా పోరాడి వీరస్వర్గం పొందిన అభిమన్యుడు ఎప్పటికీ వీరుడే. అభిమన్యుడి మరణం కురుక్షేత్ర యుద్ధంలో కీలక మలుపు. అర్జునుడు ప్రతిజ్ఞ సైంధవ వధ, యుద్ధంలో నియమాలు పూర్తిగా అంతమవ్వడం దీంతోనే మొదలయ్యాయి. అభిమన్యుడు కేవలం ఒక పురాణ పాత్ర మాత్రమే కాదు, సాహసానికి సజీవ సాక్ష్యం. ఎంతటి కష్టమైనా పోరాడాలనే సందేశాన్ని ఆయన జీవితం మనకి నేర్పిస్తుంది. మహాభారతం, ద్రోణపర్వం, దేవీ భాగవతం మరియు ఇతర పురాణాల్లో అభిమన్యుడి వీరత్వం గురించి వర్ణించబడింది. ఒకవైపు చంద్రుడు కొడుగ్గా 16 ఏళ్ళు ఆయుష్ ఉండటం విధి, మరోవైపు రాక్షసాంశ వల్ల శ్రీకృష్ణుడు అతన్ని వదిలేయడం వ్యూహం. పద్మవ్యూహంలో పాండవులను ఆపడానికి జయద్రథుడు, అదే సైంధవుడు కారణం. కానీ శ్రీకృష్ణుడు తలుచుకుంటే సైంధవుణ్ణి ఆపడం పెద్ద విషయం ఏమీ కాదు. అయినా శ్రీకృష్ణుడు ఆ పని చెయ్యలేదు. దీనికి కారణం అభిమన్యుల్లోని రాక్షసత్వాన్ని తొలగించడమే. కురుక్షేత్ర యుద్ధం అంటే కేవలం భూమి కోసం కాదు, భూమిపై ఉన్న చెడు శక్తులన్నిటినీ, అవి పాండవుల వైపు ఉన్నా సరే, తుడిచిపెట్టేయడం. అందుకే అభిమన్యుడు, ఘటోత్కచుడు, బార్బరికుడు, ఇరావంతుడు వంటి వీరులందరూ యుద్ధంలో బలైపోయారు. అభిమన్యుడు సాక్షాత్తు చంద్రుడు కుమారుడని భారతీయ గ్రంథాలు చెప్తే, జానపద కథలు మాత్రం ఆయనలోని రాక్షసాంశని ఎత్తి చూపుతాయి. మరి మీరేమనుకుంటున్నారు? శ్రీకృష్ణుడు అభిమన్యుడిని రక్షించకపోవడం కరెక్టేనా, లేక అది అభిమన్యుడికి జరిగిన అన్యాయమా? కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.